నమస్కారం. ఈరోజు మనం విశాఖపట్నం విపత్తు నిర్వహణ గురించి మాట్లాడుకుందాం. అంటే భూకంపాలుగాని ఇతర ప్రకృతి వైపరీత్యాలు వస్తే నగరం ఎంత సిద్ధంగా ఉంది అనే విషయంపై. మన దగ్గర రెండు ముఖ్యమైన ఆధారాలున్నాయి. ఒకటి సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇదొక డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్, చాలా పెద్దదు. ఇందులో తుఫానులు, వరదలు, సునామీలు, పారిశ్రామిక ప్రమాదాలు ఇలా రకరకాల విపత్తుల గురించి, వాటి వల్ల నగరానికి ఎంత ప్రమాదముందో రాశారు. అంతేకాదు, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడాలి, ప్రమాదమొస్తే ఏం చెయ్యాలి, తర్వాతెలా కోలుకోవాలి, అసలు రాకుండా ఏం చెయ్యాలి, ఇలాంటి వ్యూహాలన్నీ ఉన్నాయి. ప్రభుత్వ విభాగాలు, ప్రజల పాత్రల గురించి కూడా చెప్పారు. రెండో ఆధారం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త. ఇటీవల మాడుగుల దగ్గర చిన్న భూకంపం వచ్చింది కదా, 3.7 తీవ్రతతో. దాని గురించి ప్రజలు ఎలా భయపడ్డారు అనే దాని గురించి. సరే, వీటిని కొంచెం లోతుగా చూద్దాం. విశాఖకున్న రిస్కేంటి, వాళ్ల ప్లాన్ ఎలా ఉంది అనేది మన లక్ష్యం. అవును, మీరు చెప్పింది కరెక్టు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు అంటే నిపుణులు తీర ఆంధ్ర ప్రాంతాన్ని భూకంపాల పరంగా చాలా అత్యంత స్థిరమైన భూకంపం మండలం అంటారు. కాని ఈ మధ్య వచ్చిన చిన్న భూకంపమే జనాల్లో భయం పుట్టించింది. శాస్త్రవేత్తల అంచనా ఒకటి, ప్రజల అనుభవం, వాళ్ల భయం ఇంకొకటి. ఈ రెండిటి మధ్య తేడా కనిపిస్తోందిక్కడ. స్థిరమైన మండలమంటే అసలు భూకంపాలు రావని కాదు కదా. అవును కదా, అదే ఆశ్చర్యంగా ఉంది. నిపుణులేమో స్థిరంగా ఉందంటున్నారు, కాని భూమి కంపించింది. చిన్నదే అయినా భయం కలిగించింది. మరి ఈ ప్రణాళికలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఈ వ్యత్యాసం గురించి ఏమైనా ఆలోచించారా? ప్రజల భయాలను తగ్గించడానికి, సరైన సమాచారం ఇవ్వడానికి ఏమైనా ప్రత్యేక చర్యలున్నాయా? అలాగే భూకంపాలను తట్టుకునే ఇళ్ల నిర్మాణం గురించి, దాని గురించి ఏమైనా చెప్పారా? తప్పకుండా. ప్రణాళికలో భూకంపాల గురించి ఉంది. ముఖ్యంగా కట్టడాలు బలంగా ఉండాలనే దానిపై దృష్టి పెట్టారు. ఈ ఇండియన్ సీస్మిక్ కోడ్స్ అనుంటాయి. భూకంపాలను తట్టుకునేలా బిల్డింగులు కట్టడానికి పాటించాల్సిన నియమాలన్నమాట. వాటిని ఖచ్చితంగా పాటించాలని ఈ ప్లాన్ నొక్కి చెప్తుంది. అయితే నేరుగా ప్రజల భయాలను సంబోధించడం కంటే కూడా సంసిద్ధత, మనం సిద్ధంగా ఉన్నామనే భరోసా ఇవ్వడం ద్వారా ఆ భద్రతాభావాన్ని కలిగించడంపై ఎక్కువ ఫోకస్ ఉందనిపిస్తుంది. ఇది కేవలం భూకంపాల గురించేనా, లేక వేరే ప్రమాదాల గురించి కూడా ఉందా? విశాఖకు తుఫాన్లు, వరదలు ఇలాంటిది కూడా ఎక్కువ కదా? సరిగ్గా అడిగారు. ఇది కేవలం భూకంపాలకే పరిమితం కాదు. అసలు విశాఖకు తుఫానులు, వరదలు, సునామీల ప్రమాదం కూడా ఎక్కువ. సముద్రతీరం కదా. అలాగే పారిశ్రామిక ప్రమాదాల గురించి కూడా ప్రస్తావించారు. ఇది ఒక సమగ్ర ప్రణాళికన్నమాట. మల్టీ హజార్డ్ అప్రోచ్. ఉదాహరణకు, తుఫానొస్తే వార్నింగ్ సిస్టమ్స్ ఎలా ఉండాలి, జనాల్ని సేఫ్ ప్లేసులకు ఎలా తీసుకెళ్లాలి, రెవెన్యూ, పోలీస్, హెల్త్, ఫైర్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఎలా కలిసి పనిచేయాలి, ఇలాంటివన్నీ వివరంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, భూకంపాల పరంగా స్థిరంగానే ఉండొచ్చు ప్రాంతం, కానీ మిగతా ప్రమాదాలున్నాయి కదా. అందుకే ఇలాంటి సమగ్ర సంసిద్ధత చాలా అవసరం. అయితే మొత్తం మీద మనం గమనించాల్సింది ఏంటి? విశాఖపట్నం దగ్గర ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఉంది. వేర్వేరు విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య వచ్చిన భూకంపం అది రెండు విషయాలను గుర్తుచేస్తోంది. ఒకటి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. రెండు, శాస్త్రవేత్తలు చెప్పేదానికి జనాల భయాలకు మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించాలి. నిజమే, చాలా నిజం. భూకంపాల రిస్క్ తక్కువున్న చోట్ల కూడా ఆ సీస్మిక్ కోడ్స్ లాంటివి ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఇలాంటి రెడీనెస్ ప్లాన్స్ ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరూ ఊహించంది ఎప్పుడైనా జరగొచ్చు. అంతేకాక ఇతర ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. సమన్వయం, సంసిద్ధత ఇవే కీలకం. ఆలోచింపజేసే చివరి ప్రశ్న. అయితే నాకు ప్రశ్నొస్తుంది, ఇలా కాగితం మీద ఇంత పక్కాగా ఉన్న ప్రణాళికలు నిజంగా ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు, ముఖ్యంగా సైన్స్ చెప్పేదానికంటే జనాల్లో భయం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆచరణలో గ్రౌండ్ లెవెల్లో ఎంత ఎఫెక్టివ్గా అమలవుతాయనేది ఆలోచించాల్సిన విషయం కదా.